క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. దేవుడు ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థనలు ఆలకించి ఆయన అనుగ్రహం తెలియజేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం విశ్వాస జీవితము, ద లైఫ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస జీవితము. క్రీస్తునందు ప్రియమైన పరిశుద్ధులారా, విశ్వాసులారా, దేవుని ప్రజలారా, విశ్వాసము క్రైస్తవ జీవితానికి ఊపిరి లాంటిది. హెబ్రీ 11:6 ఒక అద్భుతమైన సత్యాన్ని గ్రంథకర్త బయలుపరుస్తున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం గురించి చక్కని నిర్వచనం కూడా ఇచ్చాడు ఆ గ్రంథకర్త హెబ్రీ 11:1 విశ్వాసము నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమై ఉన్నవి ఉన్నవనుటకును రుజువై ఉన్నదని చక్కగా వర్ణించాడు, నిర్వచించాడు. నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమై ఉన్నవి ఉన్నవనుటకును రుజువని ఆయన చెప్పి ఉన్నాడు. అచేత ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ జీవితానికి విశ్వాసం ఊపిరి లాంటిది. విశ్వాసంలో ప్రతిదినము బలపడాలి, స్థిరపడాలి. విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి. అయితే ఈరోజు విశ్వాస జీవితంలో ఉండే 5 ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాల గురించి ధ్యానించి మన విశ్వాసంలో బలపడదాం. మొదటిది విశ్వాస సహితమైన విధేయత. విశ్వాస సహితమైన విధేయత, ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. రోమా 16:25 పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. రోమా 16:25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. అన్యజనులు విశ్వాసములకు విధేయులగునట్లు. ప్రియమైన స్నేహితులారా, మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. నోవా అని పిలుచుకున్నాడు దేవుడు. పిలిచి ఒక గొప్ప ప్రణాళికను, ఒక గొప్ప పనిని అప్పగించాడు. ఒక పెద్ద పని అప్పచెప్పాడు. నేను త్వరలో జలప్రయాణం పంపిస్తున్నాను, కలుగు చేస్తున్నాను. ఆ జలప్రయాణం నుండి నీవు నీ కుటుంబం రక్షింపబడినట్లు మీరు ఒక ఓడలు సిద్ధం చేసుకోండి. ఆ ఓడను ఏ కర్రతో చేయాలో, ఎన్ని అంతస్తులు కలిగి చేయాలో దాని యొక్క నమూనా అంతా కూడా యెహోవా దేవుడు తెలియజేశాడు. ఆ ఓడ ఆ రోజుల్లో చేయడం ఎవరు కూడా సాధ్యం కాదు.
అయినప్పటికీ నోవాహు విధేయత చూపించి, విశ్వాస సహితమైన విధేయత చూపించి యెహోవా దేవుడు చెప్పినట్టు ఆ ఓడను నిర్మించి పని ముగించాడు. ఆదికాండం 6:22లో దేవుని మాటలు ఇలా ఉన్నాయి. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. కంప్లీట్, పెర్ఫెక్ట్ విశ్వాస సహితమైన విధేయత. ఒక దేవుని యొక్క ఆజ్ఞ ఉందంటే, దేవుని యొక్క హెచ్చరిక ఉందంటే, ఒక గద్దెంపు ఉందంటే మనము వాటిని తూచా తప్పకుండా పాటించాలి. అదే విశ్వాస సహితమైన విధేయత. అదే రీతిగా అబ్రహాము కూడా తన జీవితంలో విశ్వాస సహితమైన విధేయత చూపించాడు. దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. నీ సంతానాన్ని గొప్పగా చేస్తానన్నాడు. ఆ సంతానం కోసం అబ్రహాము 25 సంవత్సరాలు కనిపెట్టాడు. వాగ్దానం పొందిన తర్వాత ఈ వెయిటెడ్ ఫర్ 25 years. 25 years అయిన తర్వాత కొడుకు పుట్టాడు ఇస్సాకు. అంతా హ్యాపీగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. అబ్రహాము కొడుకు పుట్టాడని ఒక విందు చేశాడు. ఎంతో చక్కగా ప్రేమించుకుంటున్నాడు కొడుకుని, ముద్దారా చూసుకుంటున్నాడు. తర్వాత ఒకరోజు మళ్ళీ దేవుని పిలుపు వచ్చింది. అబ్రహాము, అబ్రహాము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. ఆదికాండం 22:2-3 వచనాలు ఉంది ఈ మాటలు. ఆదికాండం 22:2-3. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. 25 సంవత్సరాలు కనిపెట్టాడు. ఆశతో, విశ్వాసంతో కొడుకు పుట్టాడు. చక్కగా ఎదుగుతున్నాడు కొడుకు. ఆ కొడుకుని మళ్ళీ దహన బలిగా అర్పించమని దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది. అక్కడ ఏముందంటే ఆదికాండం 22:3 వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దేవుడు చెప్పిన ఆ చోటికి వెళ్ళాడు. కొడుకును పర్వతం ఎక్కించాడు, నడిపించాడు, పడుకోబెట్టాడు, కత్తి ఎత్తాడు చంపడానికి. అప్పుడు దేవుడు తన విశ్వాస సహితమైన విధేయతను గమనించి దృష్టించి, అబ్రహాము, అబ్రహాము, నీవు ఆ కుమారుని చంపొద్దు అని ఆపాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, అబ్రహాము విశ్వాస సహితమైన విధేయతను చూపించి దేవుని యొక్క ప్రశంస, మెప్పును పొందాడు. పౌలు భక్తులు కూడా విశ్వాస సహితమైన విధేయత చూపించాడు. అపోస్తుల కార్యం 26:19-20లో, కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడని కాక, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడని కాక, అందరూ మారు మనసు పొంది దేవునితో తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. పౌలు భక్తుడి జీవితంలో అతడు మారు మనసు పొందకముందు క్రైస్తవులను ఎంతగానో హింసించాడు. అయితే మారు మనసు పొందిన తర్వాత క్రీస్తు కొరకు అతడు పొందిన దెబ్బలు, హింసలు అంతకుముందు తను కలిగించిన దెబ్బల కంటే ఎక్కువ ఆయన సహించాడు. విశ్వాస సహితమైన విధేయత చూపించాడు. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడిని కాక, అందరూ మారు మనసు పొందాలని నేను ప్రకటించుచుంటున్నానని అగ్రిప్పరాజుతో చెప్తున్నాడు. అదేవిధంగా క్రీస్తు కూడా ప్రియమైన స్నేహితులారా, హెబ్రీ 5:8లో ఒక చక్కని మాట ఉంది. హెబ్రీ 5:8, ఆయన
కుమారుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఆ విధంగా ప్రేమల స్నేహితులారా, మనము విశ్వాస సహితమైన విధేయత కనపరచాలి మన యొక్క అనుదిన జీవితంలో. యేసుప్రభు వారు మత్తయి 7:21లో యేసుప్రభు వారు ఎలా మాట్లాడుతున్నారు? ప్రభువా ప్రభువా అనే నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. చిత్త ప్రకారం చేయవాడు, ఆయన ఆజ్ఞలను పాటించేవాడు, ఆయన మాటలు గైకొన్నవాడు, ఆయన కట్టలను లక్ష్య పెట్టేవాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము అనుదిన జీవితంలో విశ్వాస సహితమైన విధేయత చూపించాలి. రెండవది, విశ్వాస సహితమైన జీవితం జీవించాలి. విశ్వాస సహితమైన జీవితం జీవించాలి. గలతీ 2:20లో పౌలు భక్తుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎంత చక్కని మాట. ఇంకొక సందర్భంలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఫిలిప్పీ 1:21లో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. 100% దేవునికి కుమారునికి సమర్పించుకున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. విశ్వాస సహితమైన విధేయత కాదు, విశ్వాస జీవితమైన జీవితము. యోహాను 5:24లో, యోహాను 5:24, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎవరైతే మాట విని విశ్వసిస్తారో వారు నిత్య జీవము గలవారు. అదేవిధంగా ప్రియమైన స్నేహితులారా, 2 కొరింథీ 4:11లో కూడా పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 4:11, ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణములకు అప్పగింపబడుచున్నాము. యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణములకు అప్పగింపబడుచున్నాము. ఆ విధంగా ప్రియమైన స్నేహితులు, అనుదిన జీవితంలో విశ్వాస సహితమైన జీవితాన్ని మనం అలవర్చుకోవాలా, ఆ విధంగా జీవించాలి. మూడవది, విశ్వాస సహితమైన నడవడి. విశ్వాస సహితమైన నడవడి, వాకింగ్ బై ఫెయిత్. వాకింగ్ బై ఫెయిత్ 2 కొరింథీ 5:6 వచనాల్లో, 2 కొరింథీ 5:6లో, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. ఎఫెసీ 4:1లో కూడా పౌలు భక్తుడు
కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారై ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా ఎలాగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. నడవడిలో అనుదిన నడవడికలో మనం ఒకరితో ఒకరు ప్రేమించుచు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 1 యోహాను 2:6 1 యోహాను 2:6 ఆయన వాక్యము ఎవడు గైకొనునో అంటే అనుదిన జీవితంలో ఎవరు పాటిస్తారో ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ప్రభువు ఏ విధంగా అయితే నడుచుకున్నాడో ఆయన ఏం బోధించాడో అవే పాటించాడు. అనుదిన జీవితంలో నీ శత్రువుని ప్రేమించమన్నాడు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. శిలువ మీద చేశాడు, ఆయన పాటించాడు. ఆ విధంగా అనుదిన జీవితంలో ప్రేమ స్నేహితులారా విశ్వాస సహితమైన నడవడి నడుచుకోవాలా. అదేవిధంగా ఎఫెసీ 5:15-16 వచనాలు. ఎఫెసీ 5:15-16 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానులు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. యేసుక్రీస్తును కలిగిన మనము ఆయన కొన్న జ్ఞానం మనం కూడా కలిగి ఉండాలి. అప్పుడు మనం జ్ఞానుల వలె ప్రవర్తించగలం. ఒక చక్కని మాటను ప్రేమ స్నేహితులారా కొలసి 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అన్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి కనుక ఆయనను కలిగిన మనము ఆ బుద్ధి జ్ఞానములు కలిగి జ్ఞానంలో ప్రవర్తించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 4వది విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన యాకోబు 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపము చేసిన వాడు అయితే పాప క్షమాపణ నొందును. 3 విషయాలు ఇందులో రాస్తున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన వలన రోగి స్వస్థపరచును, ప్రభువు అతను లేపును, అతడు పాపము చేసిన వాడు అయితే పాప క్షమాపణ నొందును. ప్రియమైన స్నేహితులారా బైబిల్ గ్రంథంలో విశ్వాస సహితమైన ప్రార్థన చేసిన వారు అనేకులు ఉన్నారు. ఏలియా ప్రవక్త సారేపాతు విధవరాల దగ్గర ఆతిథ్యం పొందినప్పుడు ఆ విధవరాలు పేద విధవరాలు కరువు చాలా తీవ్రంగా ఉన్న రోజుల్లో ఏలియా ప్రవక్త దేవుని యొక్క మాట చొప్పున ఆ పట్టణానికి వచ్చి ఆ విధవరాల్ని అడుగుతాడు, నాకు ఒక అప్పమ్మ చేసిరా, నాకు నీళ్ళు తీసుకురా అంటాడు ముందు. తర్వాత నాకు ఒక అప్పమ్మ చేసి తీసుకురా అంటాడు. ఆమె అంటుంది, నా దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, దీంతో మేము
నేను నా కొడుకు అప్పం చేసుకొని తినేసేసి తర్వాత ఇంకా చనిపోనకు సిద్ధపడుతున్నాము అని అంటప్పుడు, అమ్మ ముందు నాకు చేసి తీసుకురా అని అంటే ప్రవక్త చెప్పినట్లు ఆమె ఒక అప్పం తీసుకుని వచ్చింది. ఆ అప్పం తీసుకుని వచ్చిన తర్వాత ప్రవక్త అన్నాడు, అమ్మా, భూమి మీద వర్షం కురి వరకు నీ తొట్టులోని పిండి తగ్గదు, నీ బుడ్డులో నూనె అయిపోదు అని ఒక గొప్ప కారణంతో కూడిన ప్రవచనం చెప్పాడు. ఆ విధంగా ఆ 10 రోజులన్నీ కూడా వారు చక్కగా భోంచేసి జీవించారు. తర్వాత ఏమైంది? ఆ పేద విధవరాలు కొడుకు ఒక రోగంతో చనిపోతాడు. కుమారుడు చనిపోతే అప్పుడు ఏలియా ప్రవక్త విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తాడు. 1 రోజులు 17:21 ఉంది ఈ ప్రార్థన. 1 రోజులు 17:21. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానెమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానెమ్మని యెహోవాకు ప్రార్థింపగా, దేవుడు తన ఆ చిన్నవానికి ప్రాణాన్ని మళ్ళీ అనుగ్రహించాడు. ఆ కుమారుడు బతికాడు. విశ్వాస సహితమైన ప్రార్థనలో ఆ విధంగా వాగ్దాన ఫలాలు ఇస్తుంది, అనుగ్రహం పొందుతాం. ఆ విధంగా ప్రేమ స్నేహితులారా, ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ ఆల్వేస్ బ్రింగ్స్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్. యోహాను 15:7 ఒక చక్కని మాట ఉంది. యోహాను 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన అంటే మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా, అంటే మాటలు గైకొనాల, ఆయన కట్టడలు గైకొనాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. పాటిస్తూ ఉన్నట్లయితే అది విశ్వాస సహితమైన ప్రార్థన అవుతుంది. దానికి జవాబులు వస్తాయి, సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయి. విశ్వాస సహితమైన చేసిన ప్రార్థన శిలువ మీద పశ్చాత్తాపం పొందిన దొంగ కూడా విశ్వాస సహితమైన ప్రార్థన చేశాడు. ప్రభువుకి చేసి ప్రభుతో పాటు పరదేశంలో ప్రవేశించాడు. అతను చేసిన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థనకి మంచి ఉదాహరణ. ప్రేమ స్నేహితులారా, మనము అనుదిన జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే, దేవుని వాక్యానుసారమైన ప్రార్థన చేస్తే వాటికి జవాబులు పొందుతాం, ఆయన అనుగ్రహం పొందుతాం మనం. అంచేత ప్రేమ స్నేహితులారా, అనుదిన జీవితంలో మనం ప్రతిరోజు మనం పరీక్షించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నావా? కీర్తనలో 66:18 ఒక చక్కని మాట ఉంది. 66:18, నా అంతరంగములో పాపమును లక్ష్యము చేసిన యెడల నా ప్రార్థన నీవు ఆలకింపకుందువు. నా అంతరంగములో పాపమును లక్ష్యము చేసిన యెడల నా ప్రార్థన నీవు ఆలకింపకుందువు. అంచేత విశ్వాస సహితమైన ప్రార్థనలు చేసే దృష్టాంతాలను బట్టి మనం నేర్చుకోవాలి. ప్రియమైన స్నేహితులారు, 5వది విశ్వాస సంబంధమైన పోరాటము, మంచి పోరాటము.
ఒకటో తిమోతి 6:12 ఒకటో తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటేవి. శోధనలను ఎదిరించుటకు, పాపమును ఎదిరించుటకు మనము సిద్ధపడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే విశ్వాసానికి ప్రతికూలంగా ఉండే శోధనలు, పాపములు, వాటిని ఎదిరించాలి. ప్రియమైన స్నేహితులారా, 2 కొరింథీ 10:4 పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, 5 విషయాలు మనం నేర్చుకున్నాం. విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైన అంశములు: విశ్వాస సహితమైన విధేయత, విశ్వాస సహితమైన జీవితం, విశ్వాస సహితమైన నడవడి, విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఈ మూడింటిని బట్టి మనము విశ్వాసంలో బలపడి స్థిరపడి కదలక ముందుకు సాగినట్లు దేవుడు మనలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, టీవీ కార్యక్రమం కొనసాగటానికి మీ కృప చూపిస్తున్నారు, మీకు స్తోత్రం తండ్రి. కలవరి టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని వారు చేస్తున్న పరిచయాల ద్వారా తండ్రి వాక్యము ప్రభా చాటుపడుతుంది తండ్రి, విస్తరింపడుతుంది ప్రభా. అనేక లక్ష్యం పొందినట్టు మీరు సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.